గట్ట నిన్ను ఆదుకున్నది రాయ్యా తల్లి ప్రేమ నీకేం తెలుసురా కండ ఖర్జూర కన్నా గుంటి తేనెల కన్నా పాలగోపు కన్నా సరుకు రసం కన్నా కన్న తల్లి ప్రేమ కడ తీయనైనది రా అన్న తల్లన్న ప్రేమ నీ నోనడే పాయన కొడుకా నా కొడుకు మంతరాజా తల్లిదండ్రి అని కొడుకులు బతకాల బిడ్డలు బతకల్లా నీకాయ కష్టం చేసి కడుపు సిల్లా చేసి కొడుకులు యాదుకుంటారు బిడ్డలు యాదుకుంటారు గట్ట నిన్ను చదువుకున్నావు కొడగా గట్ట నిన్ను వేసుకున్నావు రా నాన్న నిన్ను వెళ్ళని తల్లి తల్లి ప్రాణం పోయిందంటే తల్లి జీవనం పోయిందంటే ఎవరి సర్వ చేసి కన్నర్రా తల్లిని అటువంటి పోగొట్టుకున్నారు దాసిడి పోరగన్లు ఉంటే మరి అటువంటి ఏనాడు తల్లికి తలగొర్ర పెట్ట తల్లిని కారణదానం చేసుకొని అంటున్నా అయ్యో ఎవరు చెప్పిన బుద్ధిరా కొడుక ఎవరు చెప్పిన జ్ఞానం రా కొడుకో ఓ కొడుక మంత రాజా నీకు దన్న వల్ల పెడితే కాదు నా కొడుక అంటే ఒకేలారా నారాయణ పదిలో కాలున్నట్టురా కొడుకో పదిలో కాలున్నట్టున్నారు నేను నాలుగు రకాల మాట్లాడుతుంది లోకులే ప్రయాకులంటే కొడుక కొడుకరి కాలు వస్తారా పట్టుకున్న భార్యోలేనా కొడుకో పట్టుకున్న భార్యోలేనా కొడుక ఎత్తి కొడతావారా నా కొడుక పట్టుకున్న భార్య నీకు దండనాయ వేలురా అయ్యో కొడుక అంటున్నావు ఎక్కడ నీ కొడుకు కొడుకు లేదు కోడ లేదు మంచి మాట కొద్ది చెప్తున్నా నా ఇంటికాడ నా యొక్క ఆకిట్ల కూర్చుండి ఓ అని కుక్క మురిగినట్టు ఎడుతున్నావురా మంచి మాట కొద్ది చెప్తున్నా ఆ పోరగల్ల తీసుకొని పోయి సాదుకుంటావో చంపుకుంటావో పొందబెట్టుకుంటావా కానీ మాత్రం ఈ యొక్క ఆకిలి దాటి మాట్లాడు బద్మాషం ఉండ కొడుక కూర్చుంటే ముట్టుడు తగ్గుతుంది అసలే నా భార్య ఇప్పుడు తల్లి కాబోతుంది వాడుకావు ఇక్కడ ఇట్లా మాట్లాడిన వరకు నిన్ను సీమ సిప్పల పాలు ఎత్త కండ కాకుల పాలు ఎత్త రక్తం నేల పాలు ఎత్త ఎవరి పిండం ఎవరి గండం ఎవరి సాట్ల వాడి పుట్టిండురా 70 ఏండ్లకెత్తు నీ ఉన్నావు 60 ఏండ్లకెత్తు నీ యొక్క భార్య ఉన్నది సిగ్గు సెలవు లేక కన్నా ఎవరిని చెప్పి ఎవరికి చెప్పి కన్నారా నేను ఇట్లా కనమని చెప్పిందా అవు కంటే నేను కనాలి కంటే నా పెండ్లాం కనాలి బండకు బండ ఎత్తెత్తే లేదు ఇప్పుడు మందిరం మానం పోతుంది కొడుకు మంతరాజా చెల్లినేయవని తమ్ముడేయవని ఎవరిని సర్వ్ చేసి కన్నారు మరి అటువంటి ముసల్తన కుసుమ కూడా అన్నట్టు కొడుకు గడ్డ బిడ్డని నా చేతులు పెడతారా అంటున్నా ఎల్లుగానైనా నా కళ్ళ కేవలకురా వెళ్ళిపో అంటున్నావు కొడుకు అందుకే అంటున్నావా కొడుకులు ఎవరి కొడుకులు భగవాన్ల బాధ్యత కొడుకులు అడ్డాన్ని ఎత్తుకున్న నాడు కొడుకులు గాని ఇంకా అడ్డాలు మిసాలు వచ్చినందుకు గాడి నా కొడుకులు అంటే గీతుంటుంది కావచ్చునే బెల్లం చేతికి వచ్చినాక బెల్లం ఏ బెల్లం అయితే రాట తల్లిదండ్రి దయ్యాలైపోతారట కూడా నాయన
ఇంట్లో ఏడ్చేది లేదు ఎల్లి పొమ్మని ఏనాడు కాలెత్తి తన్ని చెయ్యెత్తి కొట్టి ఇంట్లోకి వెళ్ళగొడుతున్నాడు మరి నీ గర్భవాసం అందు నేను ముట్టినా నా గర్భవాసం అందు నువ్వు ముట్టినవా నువ్వు అత్యంత రాకుంటెంత నా చిన్నారి కొడుకు శ్రీమంత రాజశేఖర తలగొర్ర పెట్టిస్తారా ఏ తల్లి కోరుకునేదైనా ఏమంట కోరుకుంటుంది శ్రీరామునటువంటి భర్త కావాలి రత్నాలు అటువంటి బిడ్డలు పుట్టారే ముత్యాలు అటువంటి కొడుకులు పుట్టారే కొడుకులు పుట్టాలి కోరిక తీరాలే బిడ్డలు పుట్టాలి ప్రమలు తీరాలే ఉన్నవా నరకడి నుంచి రప్పించేవాడు పుత్రుడు సచ్చిన్నాడు తలగొరు పెట్టే కొడుకులు కావాలని ఆ తల్లి కోరుకుంటుంది తలారు కూసుండి ఏడ్చేటి బిడ్డలు కావాలని తల్లి కోరుకుంటాయి దుర్మార్గుడు ఎంత దుర్మార్గుడు అయిపోయావు నువ్వు వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు నువ్వు వచ్చి అటువంటి కారణదానం చేసి తలబుర్ర పెట్టినా నా భార్య ఆత్మ శాంతించబోదు నువ్వు రాకున్నా పర్వాలేదు అని కొడుకుని బిడ్డను ఎత్తుకొని నా భార్య శివంపేటికి వచ్చిండు రాజా భార్య శివంపేటికి వచ్చే వరకల్లా 1,000 మంది కల్లా చూసిండ్రు అయ్యా నీ కొడుకు ఏడి నీ కోటు ఏది అని రాజు అడుగుతుంటే ఆనాడు రాజు ఏమనుకున్నాడు మరి కడప ఇంపుకుంటే కాళ్ళ మీద పడుతూ అంటారు అన్నయ్య కడప కట్టింది బట్టనాయ కాళ్ళ మీద అడ్డమైన నాయ మరి పండుల పండు తల పండు గొప్పది వాసముల వాసం విశ్వాసం గొప్పది దూరంలో దూరం ముక్కు దూరం గొప్పది తీపిల తీపి కడప తీపి గొప్పదో అంటారు నా కొడుకు గుణవంతుడు కాకున్నా రేపటికల్లా నా కొడుకు గుణవంతుడు అయి నా బిడ్డని ఆదుకుంటాడు కావచ్చు నా కొడుకుని ఆదుకుంటాడు కావచ్చు అనుకోని నా కొడుకు లేడు నా కోడలు లేదు నా కోడలు కొడుకు అటువంటి అత్తగారింటికి వెళ్ళిపోయిండ్రు 6 నెలలతో రాను 6 నెలలతో నా కొడుకు వచ్చే వరకల్లా ఎన్ని రోజులు అయితే తెలియదు చేసే కార్యక్రమాలు ఏమనగానే సింతయ్య సాగలు తిరిగంత చక్కెరతోని మామిడి సాగలు మరిగంత చక్కెరతోని ఆకాశానికి అర్ధ గజం మీద కట్నం తెచ్చిండ్రు 2 పొడుగు కట్టెలు తెచ్చి 6 అడ్డపు కట్టెలు తెచ్చి పాడను తయారు చేసిండ్రు అయ్యా పెద్ద 10 మంది వచ్చి పాడను తయారు చేసి కన్న తల్లిని లాబట్టి అటువంటి పాడ లోపల వండబెట్టిన ఉన్న సమయం లోపల మరి అటువంటి అందరికి రాగంగా ముట్టేది సాగు కోట్ల కుక్కడి కట్టదాట నోట్ల కుక్కడికి వస్తుందాట సావంటే పార్వతమ్మ రూపం ఉంటది చెంపులకు పసుపు ఉంటది అటువంటి నొట్టి కుంకుమ ఉంటది సిగ్గ లోపల శ్రీమల్లె పూలు ఉంటాయి అటువంటి చేతి గాజులు ఉంటాయి చెంపుకు పసుపు ఉంటది మట్టెలు ఉంటాయి కన్నతల్ని అటువంటి ఏనాడు అందంగా శృంగారించి గంగవుడి వాళ్ళ బియ్యం పోసి ఆ పూలమాలను మెడ నిండా వేసి అటువంటి పాడ లోపల వంట పెడుతుంటే పార్వతమ్మ రూపం కొడుతుందట జాలారు బండ లోపల తడిపిడి తానం ఏమించారు కొత్త చీర కట్టి కొత్త జాకెట్ వేసి దూసి ముడిచి కొప్పులేసి కొప్పులు శ్రీమల్లె పూలు పెట్టి గదువు గన్నం పెట్టి రూపాయలు బొట్టు పెట్టి గంగవుడి బియ్యం పోసిండ్రే బియ్యం పోసి కన్న తల్లి జాలిగా దండలేసి అటువంటి ఏనాడు పార్వత అటువంటి ఏనాడు పాడు లోపల వంట పెడుతుంటే పార్వతమ్మ రూపం కొడుతున్నది అటువంటి అప్పుడు పుట్టిన కొడుకు శ్రీమంతరాజును పట్టుకొని ఆ బిడ్డ శ్రీవల్లి దేవిని పట్టుకొని కొత్త గుండ బుధాన పెట్టుకొని తలగొర్ర చేత పట్టుకొని ఆత్నాల గడ్డకు బేడల్లా పట్టుకొని వెళ్ళిపోతున్నారు అయ్యా ఆత్నాల గడ్డకు సేవాన్ని నేర్చుకొని పోగా అటువంటి పై ఉన్న పరమాత్మను పాడవాడుకుంటాడట విష్ణు విశ్వరామ